ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లావూస్ వరల్డ్. నేను మా కాలేజ్లో టూర్కి పిలుచుకొని వెళ్ళారు. ఎక్కడంటే కూర్గ్ అండ్ చిక్మంగళూరుకి. నేనైతే చిన్నప్పటి నుంచి చెన్నై టు తిరుపతి, తిరుపతి టు చెన్నై ఇలాగే వెళ్తూ వస్తున్నా. నేను ఫస్ట్ టైము తిరుపతి కాకుండా మైసూర్కి వెళ్ళి అక్కడి నుంచి కూర్గ్ అయితే వెళ్తున్నా. సరే, నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎలా నా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నానో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే మేము ట్రైన్లో మైసూర్కి అయితే వెళ్ళేసాము. అక్కడి నుంచి కూర్గ్కి వెళ్ళడానికి బస్సు అయితే వాళ్ళు ఆల్రెడీ పెట్టున్నారు. అక్కడ బస్సులో అయితే ఫుల్ డాన్స్లు అనమాట. బస్సులో వెళ్ళిన తర్వాత ఇంకా మైసూర్లోనే ఒక రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ అయితే ఎంత బాగుండిందో మీరే చూడండి. బాత్రూమ్ అయితే నీట్గా ఉండింది, ఏ స్వెట్ లేకుండా. మేము చాలా ఎంజాయ్ చేసాం తెలుసా రూమ్కి వెళ్ళిన తర్వాతే ఈ టూర్ నిజంగానే సూపర్గా ఉంటుంది అనుకొని వెళ్ళాము. అంతా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అని. ఫస్ట్ ఎక్స్ట్రా లార్జ్ బెడ్ ఒకటి ఇచ్చారు, దాని తర్వాత షార్ట్ బెడ్ ఒకటి ఇచ్చారు. బయట ఫుల్ పొలాలన్నమాట. నేనైతే చూడండి ఆ బెడ్లో ఎంత బాగా ఎక్కి దూకి ఆడుకుంటున్నాను. ఇంకా రాత్రంతా ఫ్రెండ్స్తో మనం ఒక్కటిగా ఉంటే ఊరికి వదులుతామా, బాగా ఎంజాయ్ చేసుకున్నాం. మేమైతే ఆ రూమ్లో మేము 4 మెంబర్స్, ఇంకా చెప్పాల్సిందే వద్దు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయింది. మేము కూర్గ్కి వెళ్ళడానికి బయలుదేరేసాం రూమ్ చెక్అవుట్ చేసుకొని. కూర్గ్కి వెళ్ళడం ముందు అక్కడ ఒక మంచి ధాబాలో అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి తోడుకొని వెళ్ళారు. మేమైతే వెళ్ళినప్పుడు బస్సులో ఫుల్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేనైతే వచ్చి 2 days మ్యూజిక్కే వినలేదంటే చూసుకోండి. ఫుల్ మ్యూజిక్, నాకైతే హెడేక్ వచ్చేసింది. ఇప్పుడైతే ధాబా వచ్చేసింది. మేమైతే ఇంకా తినేదానికి కింద దిగుతున్నాము. ఇంకా చూస్తే నాలాగే అందరు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అక్కడైతే చూడండి ధాబాకు ముందైతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఫిష్ అలా పెట్టారేమో వాళ్ళు. ఇంకా లైన్లోకి టిఫిన్ అయితే తీసుకున్నాము. కెలాక్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉండింది, చాలా బాగుండింది. మైసూర్ మసాలా దోశ, అది పూరి అండ్ మసాలా అంతా సూపర్గా ఉండింది. ఇంకా ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు దాంతోపాటే. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అంత మంచి ప్లేసెస్ దొరికితే ఫొటోస్ మిస్ అయ్యి ఎలా ఉంటాం చెప్పండి. మళ్ళీ ఇంకా బస్సులో మ్యూజిక్, ఇంకా నా ఫ్రెండ్స్ కూడా డాన్స్ వేశారు మ్యూజిక్ ఈసారి బస్సులో అయితే. ఇంకా మేము డైరెక్ట్గా కూర్గ్కి వెళ్ళాము. కూర్గ్లో ఫస్ట్ మేము విజిట్ చేసింది వచ్చేసి గోల్డెన్ టెంపుల్. నేను గోల్డెన్ టెంపుల్ అనుకుంటే ఫుల్ గోల్డ్గా ఉంటుంది మంచిగా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇక్కడ చూసింది వేరేది, కానీ అది కూడా బాగుంది. అది కూడా ఫుల్ పార్క్ లాంటిది, మంచి మంచి ఫోటో ప్లేసెస్ అంతా కూడా ఉండింది. అక్కడ ఫుల్ చైనా వాళ్ళే ఉన్నారు. ఆ ప్లేస్ అయితే సూపర్ ఉండింది చూసేదానికి. కానీ ఏం చూసేదానికి ఉన్నా కూడా మాకు ఏంది ఈ ప్లేస్కి తోడుకొని వచ్చారు అనిపించింది. ఇక్కడ ఏముంది అనిపించినట్టు ఉండింది నాకైతే. టెంపుల్ అయితే బాగానే ఉండింది, కానీ వీళ్ళు ఇక్కడే ఫుల్ వేస్ట్ చేశారు టైం అంతా. మేము ఇక్కడే ఒక 2 hours దగ్గరే ఉండిపోయాము. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉంది కదా కూర్గ్లో. ఇంకా నెక్స్ట్ అయితే మేము లంచ్కి అయితే వచ్చేసాము. నేనైతే లంచ్ అయితే గ్రిల్ చికెన్, బిర్యానీ ఇలా పెడతారు అనుకున్నా, కానీ వాళ్ళైతే జస్ట్ బిరింజి లాగా, నెక్స్ట్ చికెన్ పకోడీ, తర్వాత అయితే చికెన్ గ్రేవీ పెట్టారు. అక్కడ స్టార్ట్ అయింది మాకు టూర్ ఘోరమైన విషయాలు. నెక్స్ట్ అయితే మేము వచ్చేసి హరాంగి డ్యామ్ అంట, అది చూసేకి వెళ్ళాము. అక్కడ డ్యామ్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ కూడా నాకు ఏం ఇష్టం లేదు, కాళ్ళు నొప్పిలు వచ్చాయి. అక్కడ లాస్ట్లో అలా కట్టి పెట్టారు, దాన్ని చూసేకి వాళ్ళు ఇంతసేపు తోడుకొని వచ్చినట్టు. మాకైతే అక్కడి నుంచి ఎందుకు వెళ్ళామా, ఇంట్లోనే ఉండిండొచ్చు కదా. ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని వెళ్ళారు. ఇదైతే ఒక మంచి ప్లేస్. ఆ రోజుకి ఇదే నేను బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎలిఫెంట్స్ అయితే 3 ఉన్నాయి, కానీ ఒక ఎలిఫెంట్కి అయితే ఏజ్ అయిపోయినట్టు ఉంది. ఇంకా పైన పార్క్ అలాంటివి కూడా పెట్టారు. మేము అక్కడ కూడా కాసేపు ఆడుకున్నాం చిన్న పిల్లల్లాగా. మ్యామ్స్ అయితే పార్క్ని కాదు వచ్చి ఎలిఫెంట్స్ని చూడండి అని పిలిచారు. సరే ఫస్ట్ ఎలిఫెంట్స్ని చూసేద్దామని దాంతో ఒక 2-3 స్టిల్లులు అయితే దిగేసాము. తర్వాత అక్కడ బోటింగ్ చేశారు. బోటింగ్ అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళాలి, ఎక్స్ట్రా ఛార్జెస్ అని తీసుకొని వెళ్ళలేదు. ఇంకా మేము చూస్తూ ఆనందించుకున్నాం. కానీ అక్కడ బోటింగ్ చేసే వాళ్ళని చూసేటప్పుడంతా నాకు అక్కడ బోటింగ్ చేయాలి, నేను కూడా బోటింగ్లో వెళ్ళాలి అనిపించింది నాకైతే. 4 to 5 minutesకి అయితే వాళ్ళు 300 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇది పనికిరాదు, పార్క్కి వెళ్ళిపోదామని పార్క్కి వచ్చేసాం. ఇంకా
రిటర్న్ అయితే వచ్చేసాం అక్కడి నుంచి. ఇప్పుడు 6,000 వర్తా వేస్టా అన్నట్టు ఉన్నింది మాకు. వేస్టే అనిపించింది. ఈవినింగ్ అయితే కూర్గ్లో రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా రాత్రి డీజే నైట్కి తోడుకొని వెళ్ళారు. అక్కడైతే అక్కడి నుంచి డీజే నైట్ అయిపోయిన తర్వాత ఒక హోటల్ తీసుకుపోయి డిన్నర్ అయితే పెట్టారు. డిన్నర్కి మాకు ప్లేస్ దొరకలేదు, అందువల్ల మేము బయట కూర్చొని తినేసాం అంతే. ఇక్కడితోటి నా డే 1 అయిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా వేసుకోండి. బాయ్.